హలో అందరికీ. ఈరోజు మా పిన్ని వాళ్ళ స్కూల్ని చూపిస్తుందంట. ఇది అంగన్వాడీ స్కూల్ చిన్న పిల్లలది. సో పిన్ని ఏం చెప్తావు మీ అంగన్వాడీ స్కూల్ గురించి? గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది మా అంగన్వాడీ స్కూల్ జాలగమ్మ సెకండ్. మాది ఆంబేపూర్ సెక్టారు, గజ్వెల్ మండల్, గజ్వెల్ ప్రాజెక్ట్. ఇది జాలగమ్మలో నాది సెకండ్ అంగన్వాడీ సెంటర్. నేను అంగన్వాడీ టీచర్ని. మీ పేరేంటి? మా పేరు సునీత. ఓకే. అయితే ఇక్కడ మేము సమ్మర్ అంటే డైలీ వైజ్గా కూడా న్యూట్రీ గార్డెన్ మేము పెట్టుకుంటాము. ఇది సమ్మర్ కాబట్టి ఇక్కడ కొంచెం చెట్టు ఎక్కువ కాబట్టి ఇక్కడ లేదంటే మేము 18 సంవత్సరాల నుంచి కూడా మేము న్యూట్రీ గార్డెన్ రద్దు చేసుకుంటూ న్యాచురల్గా ఇక్కడే కూరగాయలు పండించుకొని మేము ప్రెగ్నెన్సీ వాళ్ళకి పిల్లలకి ఇక్కడ వండి పెడతాము. అట్లాగే ఇక్కడ న్యూట్రీ గార్డెన్ మా కిచెన్ గార్డెన్, ఇక్కడ గోంగూర, పచ్చిమిర్చి, ఇక్కడ దొండకాయ చెట్టు, ఇక్కడ పుదీనా, ఇక్కడ పందిరి వేసుకొని మంచిగా సోరకాయలు కూడా పండించుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఇది ఇట్లా అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా మేము ఇక్కడ న్యూట్రీ గార్డెన్లో పెట్టి మేము న్యాచురల్గా పండించి మేము అర్థం చేసుకుంటాము. సో ఇది మొత్తానికి ఒక మినీ గార్డెన్ అనమాట. ఓకే, మినీ గార్డెన్ అయిపోయింది. సో ఎంటరింగ్ ఫర్ ది స్కూల్. ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట. ఏమేమి వీళ్ళకి గ్రాసరీస్, ఇక్కడ రైస్, పాలు, రైస్, మిల్క్. ఇది ఎగ్ స్టోరేజ్. ఎగ్స్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్స్. ఎగ్స్ పెట్టుకుంటాము. ఏమి బల్లులు, చీమలు ఎలాంటి చీడపురుగులు రాకుండా ఇక్కడ కిచెన్ స్టోర్ పెట్టుకుంటాము, సామాన్లు, వంట. సో ఇది స్కూల్ అనమాట. స్కూల్ ఇది మాది క్లాస్ రూమ్ మొత్తం. ఇది క్లాస్ రూమ్ అంటే మేము ప్రతి ఒక్క ఐటమ్స్ చార్ట్ పైన ఇట్లా రాసి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. ఇదేమో ప్రొఫైల్ బ్యాగ్స్ పిల్లలకి. ఏమన్నా వాళ్ళు డ్రాయింగ్ చేసిన వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఓన్గా ఏది క్రియేటివిటీ చేస్తారో దాంట్లో మేము ప్యాక్ చేసి వాళ్ళకి పేరెంట్స్కి చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి కార్నర్స్, మాకు 4 కార్నర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి సృజనాత్మక కార్నర్. సృజనాత్మక కార్నర్లో ఈ కార్నర్ వచ్చేసి సృజనాత్మక కార్నర్. సృజనాత్మక కార్నర్లు అంటే వాళ్ళు సొంత ఆలోచనతో క్రియేట్ చేసుకునే విధానాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మట్టి బొమ్మలు, ఇక్కడ ఏముంటాయి పూసలు, ఇదేంటి పుల్లలు, తర్వాత ఇక్కడ చింతగింజలు, అవి అక్షరాలపైన పెట్టడానికి, ఇవి రాళ్ళు అక్షరాలపైన పెట్టడానికి, ఇది క్రేయాన్స్, కలర్స్, వీటితోనే పిల్లలకి డ్రాయింగ్స్ వేసి కలర్స్ వేయమని చెప్పడానికి. ఇదేమో ఇసుక, అక్షరాలు రాయించి దానిపైన ఇసుకతోని వేయడం జరుగుతుంది. ఇవి చింతగింజలు అక్షరాలపైన ఇట్లా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇదేమో కాగితంతో ఉండలు చేసి చింపి ఉండలు చేసి అక్షరాలపైన డ్రాయింగ్ పైన అతకబెట్టడం అయిపోయింది. ఇదేమో సృజనాత్మక కార్నర్. సో ఇది టోటల్గా కార్నర్ నెంబర్ 1. ఇది సెకండ్ కార్నర్. సెకండ్ కార్నర్ వచ్చేసి భాషా కార్నర్. భాషా కార్నర్లో బొమ్మల పుస్తకాలు ఉంటాయి, ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, కథల పుస్తకాలు ఉంటాయి, బొమ్మల కార్డ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ స్టోరీలో మేము ఫ్లాష్ కార్డ్స్, ఒక స్టోరీకి ఫ్లాష్ కార్డ్స్ ఇట్లా రెడీ డ్రాయింగ్ చేసుకొని వాళ్ళకి రోల్ ప్లే చేయించడానికి అట్లా కార్డ్స్ పెట్టుకుంటాము. ఇంకొక ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఏబిసిడీలు వాళ్ళు ఇట్లా 1 2 3 ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకొని వాళ్ళకి చదివించి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కూడా స్టోరీ కార్డ్స్, ఇట్లా స్టోరీ కార్డ్స్ వాళ్ళకి రెడీ చేసి వాళ్ళ మెడలో వేసుకొని రోల్ ప్లే చేయడానికి యూజ్ ఉంటుంది. రోల్ ప్లే చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తర్వాత మేము ఇక్కడ 1 2 3 కూడా ఇట్లా చేసుకుంటాము వాళ్ళకి. 1 2 3 ఇక్కడ ఇప్పుడు 8 ఉంది. ఇక్కడ డ్రాయింగ్ బ్రింజాల్, ఇక్కడ 6 ఉంది ఆపిల్, ఇట్లా 5 ఉంది ఫ్లవర్స్, ఇక్కడ 4 ఉంది ఫ్లవర్స్. అంటే వాళ్ళకి అంకె తెలియకుండా ఈ ఫిగర్స్ని బట్టి వాళ్ళు ఎంత అంకె అని ఈజీగా చెప్పగలుగుతారు. కాబట్టి మేము ఈ విధంగా కూడా రెడీ చేసుకొని వాళ్ళకి పిల్లలకి చెప్పడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా రెడీ చేసుకుంటాం. సో వీ కెన్ సీ హియర్ సో మచ్ క్రియేటివిటీ, రైట్? ఫ్లవర్స్ తోటి ఆల్ఫాబెట్స్, దానికి స్టాండర్డ్గా ఒక మట్టి కప్లో మట్టి వేసి, ఇది వాళ్ళ మినీ స్కూల్ అనమాట.
ఇక్కడ ఏమో అవన్నీ ఉన్నాయి. ఇక చాలా చాలా మంచి డ్రాయింగ్స్ కానీ కార్డ్స్ కానీ చాలా బాగా డిస్క్రైబ్ చేస్తున్నారు. సో బ్లాక్స్ అండ్ ఫజిల్స్ కార్నర్ ఏరియా, ఈ ఏరియా మొత్తము. దాంట్లో వచ్చేసి పిల్లలకి మేధో వికాసం అనేది ఉంటుంది. ఆకార పరిచయాలు కానీ, వరుస క్రమంలో ఆలోచించడం కానీ, సరళీక్రమం కానీ, పూసలు బ్లాక్స్ కానీ, ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇది ఏంటి అంటే ఫజిల్స్ అండ్ బ్లాక్స్. ఇది కింద పోషణం అంటే వాళ్ళు సొంత క్రియేట్తోని కొంతమంది బిల్డింగ్స్ లాగా పెడతారు, కొంతమంది బస్ లాగా పెడతారు, కొంతమంది ట్రైన్ లాగా పెడతారు. ఎవరి ఆలోచన విధానంతో వాళ్ళు క్రియేటివ్ చేస్తారు. దీంట్లో ఏబిసిడీలు ఉంటాయి. వాళ్ళన్నీ మేము కింద పోస్తే వాళ్ళు సీక్వెన్స్గా పెట్టడం కానీ, ఇక్కడ కూడా బిల్డింగ్ బ్లాక్స్తోని వాళ్ళ రకరకాల డిజైన్స్ తయారు చేయడం కానీ ఇలాంటివి ఉంటుంది. తర్వాత ఇది కూడా ఉంటుంది పజిల్స్ ఏరియాలో. ఇది ఐడెంటిఫైయింగ్ బర్డ్ పజిల్. బర్డ్ పజిల్స్. ఇవి వాళ్ళకి పేరు చదవరాకున్నా కూడా ఈ ఫిగర్స్ని చూసి వాళ్ళు ఏ పక్షి ఏంది అనేది వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. తర్వాత ఇది వచ్చేసి ఆకార పరిచయం గురించి. అంటే మనం ఆకారం ఇప్పుడు చతురస్రము, వృత్తము, ఇవి ఇలాంటివి ఉంటాయి కదా, దీర్ఘచతురస్రం అంటే ఏందనేది వీటిలో తీయడము, వాళ్ళకు చూపించి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. చూపించి మళ్ళీ ఇట్లా చూపించి మళ్ళీ ఇట్లా డిస్ప్లే చేసుకోవడం జరుగుతుంది. ఇది మంచి అలవాటు. చాల్స్ మంచి అలవాటు అంటే వాళ్ళకి ఇప్పుడు సారీ చెప్పడం ఉంది, గుడ్ మార్నింగ్ చెప్పడం ఉంది, ఇట్లా ఇవన్నీ థ్యాంక్ యూ చెప్పడం ఉంది. ఈ ఫిగర్స్ గుడ్ హ్యాబిట్స్ డైలీ చేసే గుడ్ హ్యాబిట్స్ ఉంటుంది. ఇక్కడ మేము స్టోరీ కూడా డ్రాయింగ్ చేసుకొని పిల్లలకు చెప్పడానికి ఉంటుంది. మేము ఓన్గా క్రియేట్ చేసి చేసుకుంటాము. డ్రాయింగ్స్ అన్నీ వేసుకుంటాం అంటే వాళ్ళు కలర్స్ చిత్కరించడం, కలర్స్ వేయడము అలాంటివి. ఇది సృజనాత్మకత, క్రియేటివ్. ఇక్కడ సండే మండే ఇలా రెడీ చేసుకొని చెప్పడము. ఇంకా ఇది మాకు ఇది స్టోరీలో ఉంటుంది, అది చెప్పడము. ఇదేమో మేము రోజు చేసే షెడ్యూల్ టైం టైం టేబుల్ ప్రకారం. తర్వాత ఇది కూడా ఫ్లాష్ కార్డ్స్. ఇది డ్రాయింగ్ చెప్పడము. వాళ్ళకి రోల్ ప్లే చేసేటప్పుడు వాళ్ళకి ఇట్లా మెడల్ వేసుకొని చెప్పేసి ఇట్లా వేసుకొని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాపీనెస్గా ఉండడానికి వాళ్ళకి ఏ బొమ్మ వాళ్ళకి వస్తుందో అది వాళ్ళు చెప్పగలగాలి. ఈ విధంగా రెడీ చేసుకుంటాము. తర్వాత ఇవి సేవలు. ఇచ్చే సేవలు ఏంటంటే ఒక చెట్టు రూపంలో వేసుకొని చేయడం జరిగింది. ఇది ఒక హౌస్ లాగా డే ఆఫ్ వీక్స్ అన్నట్టు. వాళ్ళకి సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఇట్లా చూపించుకుంటూ చెప్పడానికి ఈజీగా ఉంటుందని అదొకటి రెడీ చేసి. ఇది ఫోర్త్ కార్నర్ అంటే నాటకీకరణ డాల్ హౌస్ ఉంటుంది. నాటకీకరణలో డాల్ హౌస్ అంటే వాళ్ళ పిల్లల్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళని ఒక 1/2 అవర్ వదిలేసి ఉంటుంది. డాక్టర్ లాగా వాళ్ళు క్రియేటివ్ చేసుకొని ఆడడం. ఇక్కడ కిచెన్ సెట్ ఉంది. కిచెన్ సెట్ కూడా వాళ్ళు మంచిగా మనం ఇంట్లో ఏ విధంగా అయితే పెట్టుకుంటామో కిచెన్ సెట్ ఆ విధంగా పెట్టుకొని వాళ్ళు వంట చేసుకోవడము అదంతా చేస్తారు. తర్వాత బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలు కోతి పపెట్స్. ఈ కోతి పపెట్స్తో వాళ్ళు అన్నీ చేసుకుంటారు. ఇక్కడ అద్దము, దువ్వెన ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఒక 2-3 పిల్లలు ఇక్కడ రౌండ్ కూర్చొని మంచిగా వాళ్ళు ఓన్గా క్రియేటివ్ చేసుకొని వంట చేసుకోవడము. ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఏ విధంగా అయితే మనం అమ్మ నాన్న ఏ విధంగా చేసుకుంటామో వంట చేయడం కానీ, డాక్టర్ సెట్ కానీ ఇవన్నీ చూసుకొని వాళ్ళు అట్లా చేసుకుంటారు ఇందులో కూర్చొని మంచిగా. అదొక వాళ్ళకి మంచి క్రియేటివ్ అవుతుంది అన్నట్టు. కర్రలో బొమ్మలు ఉంటాయి, పాత బుట్టలు, కిచెన్ సెట్, వంట సామాగ్రి, డాక్టర్ సెట్, కిరాణా సెట్, కూరగాయలు, పండ్ల బొమ్మలు కూడా లాంటివి పెట్టి ఈ డాల్ హౌస్ని రెడీ చేసుకున్నాము. పిల్లలు మంచిగా హ్యాపీగా పోయి దాంట్లో ఆడుకుంటారు. ఇదేమో అంటే పిల్లలకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. మేము రాగానే ఇందులో ఏది కావాలనేది వాళ్ళకి హగ్ చేయడం, హ్యాండ్ షేకర్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ డ్రా చేసుకుంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇందులో పెట్టుకుంటాము. ఇది మా ఐసీడీ సింబల్.
మొత్తానికి ఇదొక మినీ స్కూల్ అనమాట, అంగన్వాడీ సెక్టర్ 2 జాలిగామ. సో ఇంకా వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలపొచ్చు, మేము మీకు కావాల్సిన వీడియోస్ని షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.